మొదటి బాలుడు మా రాఘవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి, నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్. అది సుదర్శన్ చెప్పేశాడు. అదే కాదు, మేము ఏదైతే చెప్పాలనుకున్నాం అన్ని చెప్పేశాడు, ఏది మిగల్చలేదు. సో దాబెట్టుకుని చెప్పేసావుగా. సో ఇందులో నేను చేసిన క్యారెక్టర్ రాము అండి. సో అప్పటిదాకా పెళ్ళి అవ్వకుండా పెళ్ళి ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో పెళ్ళి అయిపోయింది అనుకుంటుంది, వేరే విషయం. కానీ బట్ స్టిల్ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్ అసలు ఎంతవరకు డెవలప్ చేయాలో, ఏం చేయాలో అంతా డెవలప్ చేసేసి అసలు దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది మాత్రం దిస్ మ్యాన్ ఓవర్ హియర్, సుభాష్ చంద్ర. హీ రియల్లీ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ ఇతను ఏదైతే అనుకున్నాడో అది అతను అలా తీయగలిగాడు. ఎక్కడ అటు ఇటు కదపకుండా అది కాదంటే అది కాదు, అది అవునంటే అవును అని చేసిన ఫస్ట్ వ్యక్తి ఇతనే. అండ్ ఇంకేం చెప్పాలి, మొత్తం చెప్పేశాడు. అసలు ఏం ఉంచలేదు సుదర్శన్ అయితే. నువ్వు చేసిన గోదావరి సినిమా కదా, నెల్లూరు స్లాంగ్ ఎందుకు మాట్లాడావు? ఓకే, అంతా బాగానే ఉంది కానీ మెయిన్ నేను కదా, గోదావరి సినిమా అంటే నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అది ఇలా ఉంటుంది సెట్ లో. ఓకే, షూటింగ్ లో కానీ, షూటింగ్ అయిపోయిన తర్వాత కానీ ఇలాగే ఉంటుంది. గోదావరి సినిమా అంటే బాగానే ఉంది. ఆ నెల్లూరు నుంచి ఆయన తెచ్చారు, తెలంగాణ నుంచి ఈయన తెచ్చారు. ఓకే, మధ్యలో వచ్చారు పక్కన ఊర్లు కాబట్టి ఓకే. బట్ హీరోయిన్ ఎందుకు చెన్నై నుంచి తెచ్చారు? ఆయన అడుగుతా ఏంటి? అదే మిమ్మల్ని అడిగితే హీరోయిన్ ఎందుకు చెన్నై నుంచి తెచ్చారు? కాదబ్బా, ఏమనంటే అన్నా అంటావు. గోదావరి సినిమాలు కేరళ నుంచి, ముంబై నుంచి వచ్చి చేస్తే పర్లేదు, కానీ పక్కన ఉన్న నెల్లూరు, హైదరాబాద్ నుంచి వచ్చి చేయకూడదా? మధ్యలో చెప్పాను నేను, మనం పక్కన కాబట్టి పర్లేదు అన్నాను. మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు దీన్ని. హీరో అడిగారండి, హీరో కళ్ళు బాగున్నాయని చెప్తారు కదా, నేను డిసైడ్ అయ్యాను. అటు సైడ్ నుంచి వచ్చింది, సినిమా సైడ్ నుంచి కాదు. ఓకే, అందరికి ముందుగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ గోదావరి సైడ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఈ సినిమా చాలా క్లోజ్ హార్టెడ్ గా ఉంటది. ఎందుకంటే నేను రాజావారి రాణి గారు చేసిన తర్వాత చాలా మంది అడిగారు, అన్న ప్యూర్ గోదావరి సినిమా చేయన్నా, ఎప్పుడు చేస్తా ఉన్నా ప్యూర్ గోదావరి సినిమా చేయన్నా అని. ఇప్పుడు వస్తుంది గోదావరి గట్టు పైన. మీకు ఎలా ఉంటదంటే సినిమా లైవ్ లో మీ అందరికి కూడా ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ గా ఉంటది. అది చెప్పొద్దన్నారు కదా, సారీ, అలా చెప్పొద్దన్నారు. ముందే ప్రిపేర్ అయితే మర్చిపోతానంటే లేదండి అని ముందు పిలిచి 2 గంటల డిస్కషన్ పెట్టి నాకేమో ఏం గుర్తుండవు. బట్ మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీ అంటే అంతే కదా, న్యూ ఏజ్ కదా, రూటెడ్ కూడా అంట. బట్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని వాళ్ళిద్దరిని పెట్టారు. బట్ ఏజ్ ఉన్న వాళ్ళు వీళ్ళని ఎందుకు పెట్టారు నాకు తెలియదు. మరి వాళ్ళ గురించి తెలియక నవ్వుకుంటారు, మనం ఏం చేయలేము. సారీ, వినబడలేదు, ఏమన్నారు? న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని పెట్టి వాళ్ళిద్దరిని పెట్టారు, బాగానే ఉంది. బట్ వీళ్ళిద్దరిని ఎందుకు పెట్టారని అడుగుతున్నా. మనోడికి పెళ్లి కాలేదని ఒక్క రీజన్ తప్ప, అంతే. ఇంకేమైనా తేడా వద్దు, ఇంకెళ్ళొద్దు. బట్ అందరికి సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎంత ఎంజాయ్ చేసామంటే స్టేజ్ మీద మేము ఎలా ఉన్నామో సెట్ లో కూడా అదే వాతావరణం ఉంటది. డైలీ ఎప్పుడు షూటింగ్ ఉంటుందా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ మీ అందరికీ సినిమా డేట్ అనౌన్స్ చేయలేదు కదా, బట్ తొందరలోనే అనౌన్స్ చేస్తాం, దానికి ఒక ఈవెంట్ పెడతాం. బట్ అందరికీ కూడా చాలా నచ్చే సినిమా, చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ సినిమా వస్తుంది. అందరూ చూడండి, థియేటర్కి రండి, ఎంకరేజ్ చేయండి. అది చెప్పొద్దు అన్నారు, బట్ అలవాటు అయిపోయింది. ఓకే, రాజ్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్. సారీ శ్రావంతి గారు, థ్యాంక్ యూ అండి. ఓకే, స్పీచ్ చెప్పడాలి. ఓకే, 4 ఆర్లను ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఇప్పుడు 5వ ఆర్, ద మెయిన్ ఆర్ ఆఫ్ ద ఫిలిం. సో ఆయనను పిలిచే కంటే ముందు మన మాయాని పిలవాలి కదా, మన హీరోయిన్ ని పిలవాలి కదా. హియర్ వి వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ నిధి ప్రదీప్.